ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన మనం చూసినట్లయితే నిజమైన స్నేహితుడు విడవక మనల్ని ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు ఒక సహోదరుడిగా వస్తాడు. మనకి బాధలు వచ్చినప్పుడు మన బాధలను తొడగడానికి తండ్రిగా వస్తాడు. నిజంగా మనం సమస్యలు ఉన్నా సరే ఆ స్నేహితుడు విడిచి వెళ్ళేవాడు కాదు. అటువంటి స్నేహితుడే నిజమైన స్నేహితుడు. కీడు చేసే స్నేహితులు 99 మంది ఉన్నా మనకు అనవసరం, కానీ మేలు చేసే స్నేహితుడు మనకి ఒకడున్నా చాలు. అయితే ఈ దినాన మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17 వచనంలో మనం చూసినట్లయితే, నిజమైన స్నేహితుడు విడవక నిన్ను ప్రేమించును, అటివాడు దుర్దశలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా సహోదరుడిగా ఉండును అని. అయితే ఈ దినాల్లో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని నమ్ముకున్నవాడు అయితే, క్రీస్తుని నమ్మేవాడు అయితే, క్రీస్తు ఎప్పుడు కూడా మనల్ని నిజమైన స్నేహితునిగానే చూసి ఉన్నాడు. ఆయన మన కష్టాలలోనూ బాధల్లోనూ కన్నీటిలో కూడా ఆయన మనకి తోడుగానే ఉన్నాడు. నిజంగా మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమించి ఆయన ప్రేమ హృదయంతో, ఆయన దయగల హృదయంతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనే ఎక్కడ ఎతికినా సరే అటువంటి స్నేహితుడు దొరకరు.